కొన్ని కొన్ని సార్లు ఎన్నెన్నో అనుకుంటాము, కానీ ఏమీ జరగవని మళ్ళీ ఈరోజు కూడా అర్థమైందండి. రాత్రి పడుకునే ముందు గారెలకని చెప్పేసి మినపప్పు, అలానే శనగలు, బూరెలు వేద్దామని చెప్పి పచ్చిశనగపప్పు నానబెట్టానండి. రేపు మార్నింగ్ ప్రసాదాలకి అని చెప్పేసి ఉదయాన్నే 4కే లేచేసి ఇంట్లో పని అంతా చేసేసుకుని నైవేద్యాలు ప్రిపేర్ చేద్దాము స్నానం చేసేసి అని చెప్పేసి అనుకున్నాను. కానీ తెల్లవారుజామున 2:30 నుండి కూడా పెద్ద వర్షం పడిందండి. దానివలన కరెంట్ తీసేశాడు. ఉదయం 8:30, 9 అయినా సరే కరెంట్ ఇవ్వలేదండి. ఉన్న వాటితోనే నైవేద్యాలు చేసేసి పూజ అయితే చేసేసుకున్నాను. పరమాన్నం, పులిహార, దద్దోజనం, శనగలు, అటుకులు ఈ 5 రకాలని అయితే నైవేద్యంగా సమర్పించుకున్నానండి. కనీసం దేవుడి దగ్గర సర్దుకునే టైంలోనైనా కరెంట్ వస్తుంది అనుకున్నాను, కానీ పూజ మధ్యలో ఉండగా కరెంట్ వచ్చిందండి. ఇక సాయంత్రం గారెలు వేసి ప్రసాదం కింద సాయంత్రం పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ ఒక్క ప్రసాదాల విషయంలో తప్పితే మిగిలిన పూజ అంతా కూడా చాలా ప్రశాంతంగా, మనసుకి ఆనందంగా, ఉల్లాస ఉత్సాహాలతో పూజ అయితే చేసుకున్నానండి. మీ అందరికీ కూడా శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి.